ఇదైతే మా దేవుడి గది ఫ్రెండ్స్. నేను ఇలా శుభ్రం చేసుకున్నాను. నిన్ననే శుభ్రం చేసుకున్నాను, ఎందుకంటే ఇవాళ శుక్రవారం కదా, చేసుకోకూడదు. అందుకే నిన్ననే శుభ్రం చేసుకున్నాను నిన్న మార్నింగు. అందుకే ఇక ఇవాళ కొంచెం తొందరగా సులువుగా పని కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్. ఓకే, మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే పిండి దీపాలు అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. పిండి దీపాలకైతే ఇలాగైతే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. రెండు పక్కల ఇలాగే ఇక అన్నీ ఇలాగే పెట్టుకోవాలి. బొట్లు అయితే పెట్టడం అయిపోయింది గైస్. ఇందులో దీపాలు వేసుకుందాము, ఒత్తులు వేసుకుందాం చిన్న చిన్నవిగా చేసి. హాయ్ గైస్, దీపాలకైతే నెయ్యి అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. వేసుకుంటున్నాను. ఇది కౌ ఘీ. హాయ్ గైస్, నెయ్యి అయితే పెట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇదేంటా అని చూస్తున్నారా? ఇది అరటి కప్పురం ఉంటుంది కదా, దీనికి ఇలా పైన రాసేస్తే ఇది మంచిగా నెయ్యి అనేది మంచిగా కరిగేస్తుంది ఫ్రెండ్స్. అందుకనే ఎప్పుడు నెయ్యితో దీపం వెలిగించినా ఇలాగే పెడతాను నేను. లేకపోతే నెయ్యి గడ్డగట్టి ఉంటుంది కదా, అందుకే ఇది ఇది ఈ ఒత్తులకెళ్ళే కాలిపోతుంది, ఇటు నెయ్యి మొత్తం ఇలాగే ఉండిపోతుంది. అందుకనేసి ఇలా పెట్టేస్తే ఇది మొత్తం తొందరగా కరుగుతుంది. అందుకని ఇలాగే పెడతాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు నెయ్యి దీపాలు వెలిగించినా కానీ ఇలాగే పెడతాను. ఇప్పుడు దీపాలు అయితే వెలిగించేద్దాం. అందరూ బాగుండాలని, అందరిలో నేను కూడా బాగుండాలని మొక్కుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే మొక్కుకోండి. చూశారు కదా, ఆర్తి కప్పురం అది వేస్తే ఎంత స్పీడ్గా మండుతుందో ఇది.
కొబ్బరితో కొబ్బరి దీపం పెడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొబ్బరి దీపం మీరు ఎప్పుడైనా పెట్టారా? నేను మాత్రం అప్పుడప్పుడు పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్. ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు, సంక్రాంతికి అలా, దసరాకి అలా అలా ఏదైనా ఉన్నప్పుడు కానీ కొబ్బరి దీపం మాత్రం నేను పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్. మీరు కూడా పెట్టండి. కొబ్బరి దీపం పెడితే చాలా మంచిదంట. ఇంట్లో ఏదైనా అప్పులున్నా, బాధలున్నా, ఏమున్నా తీరిపోతాయి అనేసి అంటారు. అందుకే ఇగో ఇలా తమలపాకు మీద కొంచెం బియ్యం పోసుకొని అలా కొంచెం బియ్యం పోసుకొని దాని మీద కొంచెం పసుపు, కొంచెం గంధం, కుంకుమ, ఇలా చల్లుకొని ఇది కొబ్బరికాయకి ఇలా మూడు మూడు పక్కల బొట్లు పెట్టుకొని రెండు ఒత్తులు, ఒక ఒత్తి ఎప్పుడు వెలిగించకూడదు ఫ్రెండ్స్. కొబ్బరికాయ రెండు ఒత్తులు ఇలా ఒకటిగా చేసి ఇలా వెలిగించుకోండి. ఇలా రెండు రెండు కలిపి ఇలా మూడు ఒత్తులుగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇలాగా మా వీడియోస్కి ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, అంత సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మేము మీ సపోర్ట్ వల్లనే కదా ఫ్రెండ్స్ మేము ఇక్కడ దాకా వచ్చాము. మీరు సపోర్ట్ చేయకపోతే ఇలా ఫ్రెండ్స్. ఓకే, ఇలాగే వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా పండుగ వచ్చినప్పుడు ఇలా కొబ్బరికాయ కొడతారు కదా, అందులో నుంచి ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలా కొబ్బరి దీపం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏదైనా బాధలు ఉన్నా కానీ, అప్పులు ఉన్నా కానీ తీరిపోతాయి. ఓకే గైస్, మన పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు హారతి ఇచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా అందరు హారతి తీసుకోండి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని మొక్కుకోండి. అందరూ బాగుండాలి, పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలి ఫ్రెండ్స్. అందరూ మీరు కూడా హారతి తీసుకోండి ఫ్రెండ్స్.
ఉల్లాలి తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. దీపధూప నైవేద్య సమర్పయామి, దీపధూప నైవేద్య సమర్పయామి, దీపధూప నైవేద్య సమర్పయామి, దీపధూప నైవేద్య సమర్పయామి, దీపధూప నైవేద్య సమర్పయామి. సాయి సాయి స్మైలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వాళ్ళ ఇక 12ంటికి మా సార్ వస్తే ఇక గుడికి వెళ్దాం అనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి, బాలాజీ, విష్ణు బాబా వాళ్ళ గుడి మందిరం అయితే ఇక్కడ లేదు ఫ్రెండ్స్. మేము ఒరిస్సాలో ఉంటున్నాం కదా, అందుకే శివాలయం గుడికి వెళ్ళేసి వద్దామనేసి అనుకుంటున్నాము. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరి ఆశీర్వాదం మాకు కావాలి ఫ్రెండ్స్. మీరు మాకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. మా వీడియో కనుక నచ్చితే షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. ఓకే మరి బాయ్ బాయ్. మళ్ళీ గుడికి వెళ్ళినప్పుడు ఇంకో షార్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్.